హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచురల్ గార్డ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి అంబేజిపేట మండలం ముక్కాముల గ్రామంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ ముక్కాముల గ్రామంలో మోస్ట్ ఫేమస్ కాకా హోటల్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే అక్కడ స్పెషల్స్ ఏంటో కూడా మీకు ఈరోజు వివరంగా చెప్తాను. మనకి కోనసీమ అనగానే ప్రకృతి అందాలు, అలాగే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో నిండి ఉంటుంది కదా. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకి న్యాచురల్గా తయారు చేసేటువంటి ఫుడ్ అన్నమాట ఇది. ఈ ఫుడ్ కూడా మనకి చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండ్ చాలా మంచిది అన్నమాట. అటువంటి ఫుడ్ని ఈరోజు మీరు చూడబోతున్నారు. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు వచ్చేసి ఇది ముక్కాముల నుంచి వానపల్లి వెళ్ళే రోడ్డు అన్నమాట. మనకి రోడ్డుకి మధ్యలో మనకి కాలువ కనిపిస్తుంది చూడండి మీకు. ఇది ఈ కాలువకి ఆ పక్కన ఉన్నది ముక్కాముల నుంచి రావులపాలెం వెళ్ళే రోడ్డు అన్నమాట. అంటే అమలాపురం రావులపాలెం రోడ్డు అన్నా కూడా ఇదే. ఇప్పుడు మనం వచ్చేసి ముక్కాముల గ్రామంలో ఉన్నాం. ముక్కాముల గ్రామంలో ముక్కాముల టు వానపల్లి రోడ్డు మాట ఇది. ఈ రోడ్డుకి పక్కనే మనకి కాలువని ఆనుకుని ఒక చిన్న హోటల్ ఉంటుందని చెప్పాను కదా. ఈ చిన్న హోటల్ ఇదే మాట. ఇది వచ్చేసి మన ముక్కాముల అబ్బిరెడ్డి తాత దిబ్బరొట్టు హోటల్ మాట ఇది. ఈయనే మన అబ్బిరెడ్డి తాత గారు. అప్పుడు మనం లోపలికి వెళ్ళి మన అబ్బిరెడ్డి తాత గారు వేసే దిబ్బరొట్టిని టేస్ట్ చేసి ఆ దిబ్బరొట్టి యొక్క విశేషాలు మీకు ఈరోజు చెప్పబోతున్నాను. చూద్దాం రండి. ఇది పంట కాలువ మాట. ఇది మనకి ఈ కాలువకి ఆ పక్కన ఈ పక్కన 2 రోడ్లు ఉన్నాయి కదా. ఈ హోటల్ ఎదురుకుండా ఉన్నదేమో ముక్కాముల నుంచి వానపల్లి వెళ్ళే రోడ్డు, కాలువకి ఆ పక్కన ఉన్నది రావులపాలెం రోడ్డు మాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం ముందు హోటల్లోకి వెళ్ళిపోయి ఫుడ్ అనేది టేస్ట్ చేసేద్దాం. ఇంకో మన హోటల్లో ఉన్నాం. మన ముక్కాముల అబ్బిరెడ్డి తాత గారుతో మాట్లాడదాం. ఫస్ట్ ఆ దిబ్బరొట్టి యొక్క విశేషాలు ఏంటనే చెప్దాం. అలాగే ఈ హోటల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 53 సంవత్సరాలు అయిందంట. ఇంతకుముందు ఈ హోటల్ ఎదురుకుండా మనకి సినిమా థియేటర్ ఉండేదంట. ఆ సినిమా థియేటర్ ఎదురుకుండా ఈయన ఈ హోటల్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రాపర్ విలేజ్ వచ్చేసి అయినవేలు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ దిబ్బరొట్టిని మనకి ఆయిల్ లేకుండా కాలుస్తారన్నమాట. అది కూడా ఈ డొక్కల పొయ్యి మీద కాలుస్తున్నారు. ఈ డొక్కల పొయ్యి మీద ఆయిల్ లేకుండా కాలుస్తున్నారు అన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిదని చెప్తున్నారు. ఇది తిన్న ఒక అరగంట లోపే మనకి డైజెషన్ అయిపోద్ది అంట ఈ దిబ్బరొట్టు. అంత మంచిదంట హెల్త్కి. అలాగే ఈ దిబ్బరొట్టిని 2 పక్కల కాలుస్తున్నారు అన్నమాట డొక్కలతో. పైన కింద కూడా డొక్కలు పెట్టి కాలుస్తున్నారు. ఇది మనకి దిబ్బరొట్టులో స్పెషల్ డిష్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ దిబ్బరొట్టిని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూద్దాం రండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ పొయ్యిల మీద మనకి ఈ దిబ్బరొట్టిని అయితే కాలుస్తున్నారు తాతగారు. పైన మూకిడి పెట్టారు, కింద డొక్కలతో పొయ్యిని అయితే వెలిగించి కాలుస్తున్నారు. పైన మనకి ఆయిల్ అసలు వేయట్లేదు. ఇది చిన్న ఇనుపులకి గుడ్డ చుట్టి ఆ గుడ్డని మనకి ఆయిల్లో ముంచి పైన ఇలా మూకిడి పైన రాసి దాని మీద పిండి వేసి ఈ దిబ్బరొట్టిని అయితే వేస్తున్నారు. చూడండి ఏ విధంగా వేస్తున్నారో. ఆ విధంగా వేస్తున్నారు అన్నమాట దిబ్బరొట్టిని. పైన మళ్ళీ ఒక రేకు పైన కాల్చిన డొక్కలతో మళ్ళీ పైన కూడా వేడి పెడుతున్నారు అన్నమాట. అలా పెట్టడం వల్ల దిబ్బరొట్టి అనేది 2 పక్కల ప్రాపర్గా కాలి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఇంకో చూడండి ఆ విధంగా అన్నమాట. పైన కింద కూడా మంట పెడుతున్నారు అన్నమాట. పైన కింద నుంచి మంట, పైనుంచి ఏమో నిప్పులు. 2 కూడా హీటు చాలా ప్రాపర్గా తగులుతుంది. దానివల్ల టేస్ట్ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు తాతయ్య గారు. అండ్ కొంతమంది చేతులు వల్ల కూడా చెయ్యి వాడటం వల్ల కూడా టేస్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఏమండి పాతకాలం పద్ధతిలో డొక్కల పొయ్యి మీద మూగిట్లో కాలుస్తున్నారు అన్నమాట. గ్యాస్ అది వాడకుండా న్యాచురల్ గా కాలుస్తున్నారు. గ్యాస్ వద్దంటున్నారు కూడా. అలాగే ఇక్కడికి వచ్చిన కస్టమర్లు కూడా ఏమని చెప్తున్నారంటే ఈ డొక్కల పొయ్యి మీదే కాల్చిమ్మంటున్నారండి ఫ్రెండ్స్. గ్యాస్ అనేది వాడొద్దని చెప్తున్నారండి కస్టమర్లు కూడా. అదే మనకి చెప్తున్నారు అన్నమాట తాతయ్య గారు. వద్దని చెప్తున్నారని అందరూ కూడా గ్యాస్ వాడొద్దని చెప్తున్నారు. మీకులాగా ట్రెడిషనల్గా ఇలాగా మనకి పాతకాల పద్ధతిలోనే కాల్చిమ్మంటున్నారు. అందువల్లే టేస్ట్ అనేది కూడా అలాగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఇక్కడ ఈ దిబ్బరొట్టి టేస్ట్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇది దిబ్బరొట్టి టేస్ట్ అనేది ఇంకెక్కడా రాదు మన కోనసీమలో. ఇక్కడే ప్రత్యేకత అన్నమాట. ఇక్కడెక్కడి నుంచో డాక్టర్స్ కూడా వచ్చి ఇక్కడ దిబ్బరొట్టు పార్సిల్ పట్టుకుని వెళ్తున్నారు. కలుపుతారు తాతయ్య గారు? ఇడ్లీ నూకండి. ఇడ్లీ నూక ఇదేనా? ఇడ్లీ నూకని ఇప్పుడు మినపిండి 2 కలిపి ఇలా తయారు చేస్తారా?
ఇదేంటి పచ్చడి ఏంటండి? పచ్చిమిరపకాయ, శనగపప్పు, కొబ్బరికాయ 3 కలిపి పచ్చడి చేస్తాం. ఇది ఒకటేనండి పచ్చడి, ఇంకో పచ్చడి ఉందా తాతయ్య గారు? అలాగే మనకి ఈ పచ్చడితో పాటు బొంబాయి చట్నీ అంటారు కదా, శనగపిండి చట్నీ, ఆ శనగపిండి చట్నీ అలా కారపొడి కూడా ఇస్తారంట. ఇప్పుడు మనం హోటల్లో స్టార్ట్ అయిన వెంటనే వచ్చాం కాబట్టి ఇంకా తయారు చేయలేదు. ప్రజెంట్ ఫస్ట్ మనమే ఇప్పుడు ఈ దెబ్బ రొట్టు మనకే సేల్ చేయబోతున్నారు. ఈయన ఫస్ట్ కూడా మనమే టేస్ట్ చేస్తాం ఈరోజు. ప్రజెంట్ అయితే మనకి కొబ్బరికాయ చట్నీ ఒకటే ఉంది రెడీగా. ఇంకొక అరగంట ఆగితే అది కూడా రెడీ అవుతుంది, ఆగమని చెప్తున్నారు. కాకపోతే పర్వాలేదు, ఆ ఒక్క చట్నీతోటే తినేస్తానని చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే తాతయ్య గారు ఈ వయసులో కూడా ఒకరి మీద ఆధారపడకుండా 53 సంవత్సరాల నుంచి ఈ హోటల్ని ఆపకుండా అలా రన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈ వయసులో అందరూ కూడా రెస్ట్ తీసుకుంటారు. కాకపోతే తాతయ్య గారు ఏంటంటే ఇంకా 53 సంవత్సరాల నుంచి ఈ హోటల్ని అలాగే రన్ చేస్తున్నారు. ఏంటంటే చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా ఏంటంటే నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి ఈ దెబ్బ రొట్టెని టేస్ట్ చేస్తున్నారు. అండ్ న్యాచురల్ ఫుడ్ అనేది అందరూ కావాలనుకుంటున్నారు ఈ రోజుల్లో. బయట అంతా కూడా కల్తీ అని ఫుడ్ ఎవరు కూడా మంచి ఫుడ్ అనేది అందివ్వడం లేదు. నేను అందరికీ కూడా మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ అందివ్వాలనేదే నా ధ్యేయం అని చెప్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడికి ఒక కస్టమర్ వచ్చారు ఈ దెబ్బ రొట్టి తినడానికి. 2 వచ్చారు. వీళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం ఈ దెబ్బ రొట్టి అనేది ఎలా ఉంది, టేస్ట్ ఏంటి. మీరు ఈ హోటల్కి 2 రూపాయల నుంచి వచ్చామండి. 2 రూపాయలు దెబ్బ రొట్టినప్పటి నుంచి వస్తున్నారు. అప్పటి నుంచి కూడా క్వాలిటీ ఎలాగే ఉందండి? మార్పు అది ఏం లేదు. టేస్ట్ అది కూడా చాలా బాగుంది. మారలేదు అసలు. మీరు ఏ సంవత్సరం నుంచి అండి? అంటే 2 రూపాయలు అంటే అప్పుడు ఏ సంవత్సరం? 5వ తరగతి 3వ తరగతి. మీరు 5వ తరగతి 3వ తరగతి చదువుకున్న టైం నుంచి వస్తున్నారు. అప్పటి నుంచి కూడా క్వాలిటీ అది కూడా ఇలాగే ఉంటుంది. న్యాచురల్గా వండుతున్నారు అన్నమాట ఇది దెబ్బ రొట్టె అని. అరిటాకులో సర్వ్ చేస్తున్నారు. 2 రకాల 3 రకాల చట్నీలతో ఇస్తున్నారు అన్నమాట. డొక్కల మీద కాలుస్తారు. అవునండి, అవును. అదే డొక్కల మీద ఇలా ఈ విధంగా కాల్చుతున్నారు. ఇదేనండి దెబ్బ రొట్టె. న్యాచురల్గా కాల్చారు మరి డొక్క పొయ్యి మీద. గ్యాస్ అది వాడకుండా. ఆయిల్ ఉండదు అసలు. ఆయిల్ వేయకుండా కాల్చారా? 1968 నుంచి స్టార్ట్ చేశారు ఇది. ఇక్కడ 53వ సంవత్సరం. మీరు అబ్బిరెడ్డి తాతయ్య గారు వాళ్ళ అబ్బాయి గారు, మీరు వాళ్ళ అల్లుడు గారు ఇద్దరు ఇప్పుడు కలిసి చేస్తున్నారు, ఇప్పుడు రన్ చేస్తున్నారు హోటల్. ఎంతమంది వస్తున్నారండి రోజుకి కస్టమర్లు? వస్తారు. దీనికి అలవాటు పడిపోతాను ఫుడ్. అందరూ కూడా ఇప్పుడు ఈ డొక్క పొయ్యి మీద కాల్చి ఇమ్మంటున్నారని చెప్పేసి తాతగారు అంటున్నారు. ఇప్పుడు ఈ గ్యాస్ వాడకుండా దీని మీద కాల్చమంటున్నారు. ఇప్పుడు నూనె ఆయిల్ వేయకుండా ఎలా కాలుస్తున్నారు మరి? ఇది మామూలు లైట్ గా పొలతో అలా పావుతారా? అదే ఒకసారి పైన కింద ఇలా హీట్ పెట్టడం వల్ల బాగా కాలుతుంది అంటున్నారు. దీంతో వేస్తున్నారా? అలా పావుతారు అంతే. ఆయిల్ అలా పావుతారు అంతే. ఓకే, పాము వేసేస్తారు, పైన కింద హీట్ పెడతారు అంతే. ఈ విధంగా పెడతారు పైన కింద హీట్ పెడితే మీకు గుల్లగా ఉడుకుతుంది అన్ని. మళ్ళీ మేము ఎలా అంటే మినపప్పే వాడతాం, సాయి గుళ్ళు అలాంటివి వాడడం. ఓకే, మినపప్పే 3 గంటలు పడుతుంది కడగడానికి. నొక్కోవడం అంతే అండి. ఓకే, అంత నేచురల్గా ఇస్తామండి. ఈ హోటల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయిందండి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1960 నుంచి. ఇప్పుడు 53 సంవత్సరాలు అయింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రొట్టు స్టార్ట్ చేస్తారు హోటల్ ప్రతిరోజు. ఉదయం ఏం లేదు, ఉదయం పెట్టమంటున్నారండి. మనకి పండగ నుంచి పెడదాం చూస్తున్నాం. పండగ నుంచి ఇప్పుడు అయితే ప్రజెంట్ మీరు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 8 గంటల వరకు రన్ చేస్తున్నారు హోటల్. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు రన్ చేస్తున్నారు. 8:30 వరకు. ఓకే, మేము ఆకండి ఇంకేదో పేపర్లు ఏం వాడకుండా న్యాచురల్ గా అట్టాకులతో వేస్తున్నారు. ఇలా ఇచ్చేస్తామండి. ఇప్పుడు అంటాకు ఉంది కదండి, ఇలా కోసేసి నీట్ గా అలా కోసి నీట్ గా మేము కడిగేసి ఆకులు కడిగేసి ఉంటాయండి ఆల్రెడీ. ఇలా పెట్టి చట్నీ. ఇది ఏం చట్నీ అండి? చట్నీ శనగపప్పు చట్నీ అండి. శనగపప్పు, పచ్చిమిరకాయ చట్నీ, పచ్చిమిరకాయ, కొబ్బరికాయ 3 కలిపి చట్నీ ఉండదండి ఒకటి మామూలుగా. దీనికి మళ్ళీ కంచేపుండి శనగ చట్నీ వస్తుంది. శనగపిండి చట్నీ, బొంబాయి చట్నీ అంటారు అది. బొంబాయి ఆ చట్నీ బొంబాయి ఫేమస్ అండి అది. అవునవును. దాని తర్వాత మళ్ళీ కారపొడి వస్తుంది. 3 రకాల చట్నీ దీంతో.
ఎక్కడెక్కడి నుంచి వస్తారండి హైదరాబాద్ చాలా దూరాల నుంచి వస్తారు. ముక్కాముల అబ్బిరెడ్డి తాతయ్య గారు హోటల్ అంటే చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడ సినిమాటర్లు సెలబ్రిటీలు చాలా మంది వస్తారు. మీకు టౌన్ నుంచి కూడా బోల్ మంది వస్తారండి. అదే ఎందుకంటే న్యాచురల్ ఫుడ్ కోసం. అవునండి. బయట అయితే మీకు కలర్స్ ఫ్లేవర్స్ అవి ఎక్కువ వాడేస్తారు. అవునండి. ఇప్పుడు ఇది వరకులాగా ఎవరో తయారు చేసి వేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫుడ్ మేము అమ్మండి. అందుకని దీన్ని ఎంచుకున్నాం. ఒకటి ఉంచేసామండి. అదేనండి. ఈ పేరు మీద బోల్డ్ పెట్టచ్చు కానీ ఇది ఫేమస్ అండి. అదేనండి. దీంతో కూడా అలా న్యాచురల్ మీకు చెప్పండి. అదే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దామండి. దెబ్బ రొట్టిది మనం టేస్ట్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో. నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగుందండి. టేస్ట్ ఎలా అవుతుందో చూడండి. ఎలా ఉందండి? బుల్లగా ఉందండి, చెప్పండి. మెత్తగా ఉంది, అలా గట్టిదనం లేదండి. ఆయిల్ అసలు లేదు. ఆయిల్ అసలు లేదు. నేచురల్ లోపల పైన మొత్తం వేసి తిరిగేసి రొట్లు కావండి. లోపల పైన కింద మీకు రంగు చూపించారు తప్ప లోపల కావద్దు. ఇది మాత్రం నేచురల్ గా కావుతుంది. అరుగుదల బాగుంటుంది. మన డాక్టర్లు అవి వచ్చారండి అమలాపురం లేడీస్. ఇక్కడ తినండి మళ్ళీ అరిగిపోతుందండి ఇండియన్. ఇది ఆకలి వేస్తుందండి. అంత క్వాలిటీ ఇచ్చారు. చాలా మంది చెప్పారు. ఇప్పటి నుంచి వద్దాం ఉన్నాను. ఖాళీ ఉండలేదు. 3 సార్లు. ఇది ఫ్రెండ్స్ విషయం. మనకి ఈ దిబ్బ రొట్టె అయితే టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా న్యాచురల్గా ఉంది. అసలు తింటున్నప్పుడు ఫీల్ అయితే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంది. వేడిగా సర్వ్ చేసి ఇస్తున్నారు అన్నమాట మనకి. మీరు కూడా ఈ పక్కన ఇటు సైడ్ వచ్చినప్పుడు, ముక్కాముల సైడ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ హోటల్ని ఒకసారి విజిట్ చేయండి. మన తాతగారు అబ్బిరెడ్డి తాతగారు చేతుల మీదుగా వేడిగా దిబ్బ రొట్టు టేస్ట్ చేసి వెళ్ళండి. అలాగే మీరు మన తాతగారు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారంటే చాలా గ్రేట్ మాట అబ్బిరెడ్డి తాతగారు. అలాగే ఆయనకి మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి ఆయనకి హెల్ప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల 10 మందికి రీచ్ అవుతుంది. దాని ద్వారా ఆయనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయం నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. అలాగే మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.